సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాను దెబ్బకు ఉమ్మడి కడప జిల్లాలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. భారీ గాలులకు అరటి పంట నేలకొరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి రైతులు పంటకు మద్దతు ధర లేకపోవడంతో రోడ్లపైనే వదిలేసి వెళ్లిన దృశ్యాలు చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా 6 గాలం శ్రమించి పండించిన పంట ఇలా కళ్ల ముందే నాశనం కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రైతన్నల దుస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. మోంతా తుఫాను కారణంగా ఉమ్మడి కడప జిల్లాలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. పంట కోతకొచ్చే సమయంలో అకాల వర్షాలకు నేల కొరిగింది. మొక్కజొన్న, వరితో పాటు రబీ పంటలన్నీ దెబ్బతిన్నాయి. తుఫాను ముగిసినా ఒక్క అధికారి మేమున్నామనే భరోసా కల్పించలేకపోయారు. పంటల అంచనాల నుంచి అన్నిటా నిర్లక్ష్యం రాజ్యమేలుతూ ఉంటే కూటమి నేతలు మాత్రం మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ మాటలు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో తాత్కాలిక డ్యామేజ్ జరగకుండా పంటలను పరిశీలిస్తున్న ఇన్ఛార్జి మంత్రులు, ఇతర నాయకులు ఆ తర్వాత రైతుకు పరిహారం అందించే విషయాన్ని మాత్రం గాలికొదిలేశారు. దాదాపుగా 15 రోజుల నుంచి మరి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లాలో మరి పంట వేసినటువంటి హార్వెస్ట్ చేసుకోలేక ఈ వర్షాలతో మరి పొలంలో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా వరి సంబంధించి మరి దాదాపుగా 20 రోజుల క్రితం కోయాల్సిన వరి ఈరోజు నాన్ స్టాప్గా వర్షం పడుతూ కయ్యల నీళ్ళు నిలబడంతో మరి హార్వెస్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి రైతాంగాన్ని అన్ని రకాల ప్రభుత్వాలు తోడ్పాటు ఉంటేనే ఈ రైతు మనుగడ కొనసాగుతాడు. ఈ దేశంలో, రాజ్యంలో, ఈ రాష్ట్రంలో రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఒర్రెంతా వానకొచ్చి కొట్టుకోమైంది. ప్రభుత్వం ఏమన్నా మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటాను. ఒర్రి ఏం లేదు, మొలకలు వచ్చి అంత అన్యాయం అయిపోయింది. 3 ఎకరాలు నాటింది. పెట్టుబడి సుమారు 50,000 అట్లా అయింది. 50,000 దాకా అయింది. ఏం అసలు నీళ్ళు పోతా ఉండే, మొలకలు వచ్చినాయి. తినేదానికి ఒడ్లు తినేదానికి అవి నాటుకున్నాం. 2 రోజులు ఉంటే మిషనీళ్ళు వచ్చింటే కోసుకుందాం, గడ్డెక్కుదాం అనుకున్నాము. అంతలోకి తుఫాను వచ్చి పోయింది. ఏం లాభమే లేదు అసలు. వడ్డీలు తెచ్చి సప్పో తెచ్చి కూలీని ఆలో చేసుకొని పెట్టుకొని ఉన్నాం. 10 ఎకరాల దాకా దాదాపు మినుము పంటను సాగు చేశాము. ఈ ముంతా తుఫాను వచ్చి 3 రోజుల వర్షాలకు పంట పూర్తిగా సర్వనాశనమైంది. మరి గవర్నమెంట్ మాకు పరిస్థితి ఆదుకుండే గవర్నమెంట్ మాకు సరైన ఇచ్చి ఏదైనా చేసే నాదుడే లేడు. మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇంతవరకు కూడా ఈ అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ ఇంతవరకు కూడా దీన్ని తొంగి చూసేవాళ్ళు కూడా లేరు. మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకే అర్థం కాని దినస్థితిలో ఉన్నాం. మరి ఇదిగో ఈ అరటి పంటను చూశారు కదా. నిఠారుగా టీవీగా నిలవాల్సిన పంట అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులకు నేల కొరిగింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ విపత్తు రైతులను కుదేలు చేస్తే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఏడాది గడిచిపోతున్నా, సీజన్ ముగిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం కనీసం రైతులకు అండగా నిలవలేకపోయింది. జరిగిన నష్టానికి నేటికి చిల్లి గవ్వ కూడా అందించలేదు. ఉమ్మడి కడప జిల్లాలో అన్నదాతల కష్టాలు అంతా ఇంతా కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ప్రకృతి విపత్తులు ఆ పంటను చేతికందే దశలో నాశనం చేస్తున్నాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ఎక్కడుందో కూడా అర్థం కాని దుస్థితి నెలకొంది. టోటల్ కాన్స్టిట్యున్సీ అంతా మోర్ దాన్ 2,000 ఏకర్స్ నష్టం జరిగింది. ఈరోజు మేమేం చెప్తున్నామంటే, అదే గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా విపత్తు జరిగి రైతు నష్టపోతున్నప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడము, తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్తో ఎంతో బాగా రైతులను ఆదుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు వీళ్ళు 24లో అధికారం వచ్చిన తర్వాత 24లో కూడా అప్పుడు కూడా అకాల వానలతో చాలా నష్టపోయిన రైతులు ఉన్నారు. కానీ అప్పుడు కూడా ఎలాంటి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు. ఈ రోజున ఈ గవర్నమెంట్ని మేము ఏమైనా అర్థిస్తున్నామంటే, ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఇక ఉల్లి, బొప్పాయి పంటల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పంట మంచి దిగుబడి వచ్చిందని అమ్ముకునేందుకు వెళ్తే ధర ఒక్కసారిగా పతనమైంది. దళారులు చేరి రైతు కష్టాన్ని దోచేసుకుంటూ సిండికేట్లా మారి ధర రాకుండా చేశారు. బొప్పాయి రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతే ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చివరికి పండించిన ఉల్లిని కాల్వల్లో పారబోసుకునే దుస్థితి నెలకొంది. ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం కనీసం కనికరించలేదు. ధరల స్థిరీకరణ నిధి ఊసే లేకుండా పోయింది. రకరకాల కారణాలు చెప్పి అన్నదాతకు చెల్లించాల్సిన పరిహారం సైతం ఎగ్గొట్టేశారు. వ్యవసాయం కాకుండా ఈనాడు ప్రభుత్వాలు
మేమెంత లిక్కర్ అమ్ముతామా, ఇవన్నీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి బెల్ట్ షాపులు ఇద్దామా, లేకపోతే ఎట్లా ఇసుక దోసుకుందామా, లేకపోతే మిగతా విషయాల్లో చూపేటువంటి శ్రద్ధ మరి ఈనాటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఏ విధంగా కూడా మరి తీసుకోవడం లేదు. ఈ పద్ధతి ఖచ్చితంగా కళ్ళు తెరిచి మీరు రైతులను ఆదుకోకపోతే మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇదే రైతులు బంగాళాఖాతంలో కలిపేటువంటి పని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఒక్క ఏడాది కాలంలోనే కేవలం ఒక్క జిల్లాలోనే ఇన్ని రకాలుగా రైతులు నష్టపోతే కనీసం ప్రభుత్వం స్పందించలేదు. తన బాధ్యతను వీడి రైతులకు మద్దతు ధర కూడా కల్పించలేని దయనీయ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా మోంతా తుఫాను కారణంగా దాదాపు 15,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ వెళ్లిపోయినా ఇప్పటికీ రైతన్నను పలకరించిన దిక్కు లేకుండా పోయిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.